హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హుమైరాస్ వరల్డ్. ఈరోజు ఫుల్ ఫిష్ ఫ్రై అయితే చేసుకుందామా. చాలా టేస్టీగా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికోసం ఒక ఫుల్ ఫిష్ అయితే తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకోవాలి. దాంట్లోనే ఒక 2 స్పూన్స్ శనగపిండి అయితే వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ అయితే కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నానండి, క్రంచీనెస్ వస్తుంది. 1 స్పూన్ అయితే గరం మసాలా అయితే వేసుకుంటున్నానండి. దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఇంకా ఒక 2 స్పూన్స్ అయితే కారం మీకు స్పైస్కి తగినంత అయితే వేసుకోండి. దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. సాల్ట్ అయితే వేసుకున్నాను. ఫుడ్ కలర్ మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే వదిలేయండి, ఆప్షనల్ అండి, మీ ఇష్టం. వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకుంటున్నానండి. వాటర్ ఏం వేయకుండానే ఆ లెమన్ జ్యూస్ అండ్ ఆయిల్తోనే కలిపేసుకోవాలండి, పేస్ట్ లాగా. హాఫ్ లెమన్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నామండి. కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అయితే కలుపుకుందామండి. ఒక 2 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మన ఫిష్కి మ్యారినేట్ అయితే చేయాలండి. ఈ మసాలా మొత్తం క్లీన్ చేసుకున్న ఫిష్కి మొత్తం అయితే రాసుకోవాలి. బయట మొత్తం అసలు ఫుల్గా మ్యారినేట్ అయితే చేసుకోవాలండి. మ్యారినేట్ చేసుకొని టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టండి. ఒకవేళ టైం లేకపోతే అప్పటికప్పుడు అయితే చేసేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మసాలాస్ అన్నీ ఫిష్కి అయితే బాగా పడతాయండి. 2 సైడ్స్ అయితే బాగా మ్యారినేట్ చేసిన కట్స్ పెట్టుకొని ఆ కట్స్లో కూడా కొంచెం బాగా పెట్టుకుంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని కొన్ని కరివేపాకు అయితే వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అయితే ఉంచాలి. కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ఫిష్ అయితే వేసుకోవాలండి. ఫిష్ అయితే వేసేసుకున్నానండి. ఒక 5 మినిట్స్ అయితే ఒక సైడ్ అయితే ఫ్రై చేయాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకో వైపు అయితే తిప్పుకోవాలి. బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే పెట్టుకోవాలండి అన్ని సైడ్స్ అనేది. ఒక 5 మినిట్స్ ఇటు, ఒక 5 మినిట్స్ అటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, ఇదిగోండి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, మన ఈజీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి, నేను యాక్చువల్లీ దీన్ని ప్యాన్లో అయితే చేద్దాం అనుకున్నానండి. ఫిష్ అయితే చాలా పెద్దగా అయిపోయింది, అందుకనే బాండీలో అయితే చేయాల్సి వచ్చింది. ఎందుకండి అంతే, మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆనియన్స్ అండ్ లెమన్స్తో తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కిరాక్ కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్